నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుదిపినటువంటి వైఎస్ వివేక హత్య కేసు, బాబాయ్ హత్య కేసు, హూ కిల్డ్ బాబాయ్ అని 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ వివేక కూతురు సునీతమ్మ కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ నిన్న జరిగినటువంటి సిబిఐ కోర్టు హైదరాబాదులో వారిచ్చిన ఆదేశాలతోటి షాక్లోనైన జగన్ అండ్ కంపెనీ. ఎందుకు జగన్ అండ్ ఫ్యామిలీ షాక్లోకి లోనయ్యారు? ఆ కోర్టు వారిచ్చిన ఆదేశాలు ఏంటి? అందులో ఉన్న విశేషాలని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నచ్చినట్టయితేనే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. ఎంతో కాలం నుంచి, సుమారుగా 7 సంవత్సరాల కాలం నుంచి ఎదురు చూస్తూ ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి సునీతమ్మకి కొంత ఊరట కలిగించింది అని చెప్పవచ్చు. పూర్తిగా ఊరట అని నేను అనలేను, కానీ కీలకమైన ఆదేశాల కింద దీన్ని పరిగణించవచ్చు. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం ఆగస్టులో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. సునీతమ్మ గారి పిటిషన్ బేస్ చేసుకొని అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలా, ఈ కేసులో పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్విచారణ చేయాలి అని సునీతమ్మ గారు కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. మళ్ళీ ట్రయల్ కోర్టులో సునీతమ్మని పిటిషన్ వేసుకోమని, దానికి అనుగుణంగానే సునీతమ్మ హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ వేయటం, కోర్టు వారు వాదోపవాదనలు విన్న తర్వాత నిన్న కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఏమిటంటే, పాయింట్ నెంబర్ 1, ఈ కేసులో వివేక హత్య కేసులో అక్యూజ్డ్ 2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్, ఆయన తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ కిరణ్ యాదవ్, ఆయనకి మరి ఈ కేసులో వైఎస్ జగన్ రెడ్డికి మేనల్లుడు అయినటువంటి వైఎస్ అర్జున్ రెడ్డి, సన్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన స్వయాన జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు, బంధువు, సమీప బంధువు. వీళ్ళిద్దరికీ మధ్య హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత వాట్సాప్ కాల్సు, మెసేజెస్ కొన్ని జరిగినాయి ఈ హత్య గురించి. అంత అర్ధరాత్రి పూట ఈ హత్య గురించి వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ కాల్స్ విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అనేది కోర్టు ఆదేశం. అయితే ఈ ఆదేశాల వల్ల జగన్ రెడ్డి గారు ఉలిక్కిపడిన అంశం ఎందుకు అంటే, ఈ వాట్సాప్ కాల్స్ వాళ్ళిద్దరి మధ్య హత్యకి ముందుగానే జరిగినాయి అంటే హత్యకి కుట్ర చేశారు అనేది ఒకటి. రెండోది, వాట్సాప్ కాల్స్ నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఇందులో యంత్రాంగం, మనుషులు, శక్తులు, వ్యక్తులు, పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కొంత కంగారు పడుతున్న మాట వాస్తవం. అయితే ఇక్కడ గమనించవలసిన అంశాలు ఏంటంటే, సునీతమ్మ గారు సహజంగానే ఆమెకి చాలా అనుమానాలు ఉన్నాయి, మనందరికీ ఉన్నట్టుగానే. ఆ అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే అన్నిటి మీద దర్యాప్తు చేయాలి అని చెప్పి ఈమె కోర్టుకి పిటిషన్ సమర్పించారు. కానీ కోర్టు వారు పాక్షికంగా ఈ పర్టికులర్ అంశం మీద, ఈ కాల్స్ మీద విచారణ చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చారు. సో దీంట్లో విచారణ చేయటం వల్ల అనేక కొత్త అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హౌవెవర్, సునీతమ్మ గారు కోరుకుంటున్న ఇంకా అనుమానంగా ఉన్నటువంటి చాలా అంశాలు కూడా ఈ కోర్టు వారు విచారించమని చెప్పలేదు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ సునీతమ్మ గారు ఈ కేసులో మిగతా అంశాల మీద కూడా విచారణ చేయాలి అని చెప్పి మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. దాన్ని బేస్ చేసుకొని హైకోర్టు వారు మళ్ళీ ఆదేశాలు ఇస్తే మిగతా అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే అంతిమ లబ్ధిదారుడు లేదా ప్రధాన నిందితులు తెర వెనక ఎవరుండి నడిపించారో అన్న అంశం వెలుగులోకి వస్తుంది అనేది తాడేపల్లి ప్యాలెస్ యొక్క ఆందోళన. అయితే ఏంటి ఆ పాయింట్స్, అనుమానాస్పద అంశాలని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, హత్య జరిగిన రోజు ఉదయం 6:15 సుమారుగా వైఎస్ వివేక వాళ్ళ పిఏ ఆయన కృష్ణారెడ్డి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు, వివేక ఇక లేరు, నో మోర్ అనేది. ఆ టయానికి ఆయన అనౌన్స్ చేస్తే మరి అదే రోజు ఉదయం సుమారుగా 5 గంటల ప్రాంతంలో జగన్ రెడ్డి మరి వాళ్ళ మిగతా సహచరులతో కలిపి హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఎలక్షన్ మేనిఫెస్టో విషయంగా చర్చలు జరుపుతున్నారు. అందులో మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం కూడా ఉన్నారు, ఇంకా తదితరులు ఉన్నారు. ఆ టైంలో భారతమ్మ గారికి ఒక ఫోన్ వచ్చింది, మార్నింగ్ 5 to 5:30. కానీ
పిఏ కృష్ణారెడ్డి అఫీషియల్గా అనౌన్స్ చేసింది 6:15. సో ఇంత ఎర్లీ మార్నింగ్ భారతిరెడ్డి గారికి కాల్ చేసిన వ్యక్తి ఎవరో, ఎర్లీగా ఫస్ట్ భారతిరెడ్డి గారికి సమాచారం ఎవరిచ్చారో, అదే సందర్భంలో జగన్ రెడ్డి గారిని పైకి పిలిస్తే పైకి వెళ్ళి మేడం గారి దగ్గర నుంచి వచ్చినాక బాబాయ్ నో మోర్ అని మార్నింగ్ ఆ టైంలో చెప్పిన జగన్ రెడ్డి గారు ఈవినింగ్ నింపాదిగా లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి ఆ ఘటనా స్థలానికి పులివెందులో చేరుకున్నాడు. మరి అంత లేటుగా ఎందుకు వెళ్ళారు? సహజంగానే హెలికాప్టర్ త్వరితగతిన వాడే జగన్ రెడ్డి గారు కారు ప్రయాణం చేసి అంత లేటుగా ఎందుకు వెళ్ళారు అనేది ఒకటైతే, అజయ్ కలాం అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ని తర్వాత ఫర్దర్గా ఎందుకు విచారించలేదనేది ఒక క్వశ్చన్ అయితే, అంత ఎర్లీ మార్నింగ్ మరి జగన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారికి ఇన్ఫామ్ చేసింది ఎవరు? మరి జగన్ రెడ్డి భారతిరెడ్డిని ఎందుకు విచారణ చెయ్యలేదు అనే ఒక సూటి ప్రశ్న వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే, ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ గతంలోనే కోర్టు ముందు లిఖితపూర్వకంగా ఇచ్చారు, ఇందులో పెద్ద మనుషుల హస్తం ఉంది, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన విధంగా జరగలేదని. ఆయన ఇంకొక అనుమానం ఏంటంటే, ఆ రోజు హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఈ అక్యూజ్డ్ 2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా తచ్చాడుతున్నట్టుగా సిబిఐ వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా నిర్ధారణ చేశారు, వాళ్ళ రిపోర్ట్లో కూడా ఇచ్చారు. మరి అంటే ఆ కేసు ముందుగానే ప్రీ ప్లాన్డ్ కుట్ర ప్రకారం జరిగిందనేది ఒకటి, వైఎస్ వివేకానంద హత్య విషయంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఈ అక్యూజ్డ్ తచ్చాడాడు నైటు అని అంటే దాని మీద ఎందుకు విచారణ జరగలేదు? వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణ చెయ్యాలి కదా, ఎందుకు ఇగ్నోర్ చేశారు? అంటే సిబిఐని కూడా మేనేజ్ చేసినటువంటి పెద్దలు, వ్యక్తులు, శక్తులు ఎవరో అందరికీ తెలిసిన సిబిఐ వాళ్ళు ఆ దిశగా దర్యాప్తు జరగలేదనేది అయితే ఖచ్చితమైన వాస్తవం. ఇంకొక పాయింట్ మనం గమనించినట్టయితే, వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి మార్నింగ్ 5:30కి వైఎస్ వివేక వాళ్ళ భార్య సౌభాగ్యమ్మకి ఫోన్ చేసి, అమ్మగారు మరి సార్ను లేపమంటారా అని ఫోన్లో అడిగారు. ఎప్పుడూ అడగని పిఏ కృష్ణారెడ్డి మార్నింగ్ 5:30కి మరి వైఎస్ వివేక భార్య హైదరాబాద్లో ఉంటే ఆమెకు ఫోన్ చేసి ఈ సార్ను లేపమంటారా అని ఎందుకు అడిగారు, ఇందులో ఏదో కుట్ర ఉంది, దీని మీద దర్యాప్తు జరగాలి అని చెప్పి సునీతమ్మ గారు చెప్తున్నటువంటి ఒక డౌట్, ప్రధానమైన డౌట్. ఇంకొక డౌట్ మనం చూసినట్టయితే, 4 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ 4 కోట్లు పంచారని చెప్పి కూడా సిబిఐ వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చారు. వాళ్ళు ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు. ఈ సిబిఐ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ 4 కోట్లు ఇచ్చింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఎందుకు ట్రాన్సాక్షన్ అయింది, దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు అనే విషయం మీద ఎందుకు సిబిఐ విచారణ చెయ్యాలి కదా, ఎందుకు దాన్ని మరిచిపోయింది అనేది సునీతమ్మ గారి డౌట్. ఇంకొక అంశం మనం చూసినట్టయితే, ఈ కేసులో A5 శివశంకర్ రెడ్డి 40 కోట్లకి డీల్ తీసుకున్నారు, దస్తగిరిని కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు. అక్యూజ్డ్ దస్తగిరి A4 ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత ఈ విషయాన్ని చెప్పాడు. మరి ఆ విషయం మీద ఎందుకు విచారణ చేయలేదనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇంకొకటి, ఈ కేసులో కల్లూరు గంగాధర్ రెడ్డి అనే అతను సిబిఐకి 161 స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో 10 కోట్లు శివశంకర్ రెడ్డి ఇస్తాను అని చెప్పాడు అని ఆయన రిటర్న్గా చెప్పాడు. దాని మీద ఎవరిస్తామన్నారు అనే విషయం ఎందుకు విచారణ చేయలేదు? అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధానంగా మనం మొదలు పెట్టవలసి వస్తే, మొదలు గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టేసి. ఈ విధంగా వార్తలు ప్రచురించినటువంటి సాక్షి మీడియా ప్రతినిధుల్ని, మేనేజ్మెంట్ని పిలిచి ఎందుకు విచారణ చేయలేదు? వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏంది, ఏ బేసిస్తో వాళ్ళు ఈ విధంగా దీన్ని గుండెపోటు, హత్య, నారాసుర రక్త చరిత్ర అనే అంశాల మీద సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఎందుకు విచారణ చేయలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. మరి ఈ కేసులో మొదట్లో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలని, రక్తపు మడుగుల్ని క్లీన్ చేయించి సాఫ్ సఫాయి చేసి మరి గాయాలు కనపడకుండా కుట్లేపించడానికి సహకరించిన అప్పటి పులివెందుల సిఐ శంకరయ్య నిందితులకి సహకరించాడు అని స్పష్టంగా తెలిసినప్పుడు ఆయనని విచారణ చేసినప్పుడు సిబిఐ వాళ్ళ దగ్గర ఆయన ఒప్పుకున్నాడు, నాకు ప్రాణభయం ఉంది, బెదిరించారు, అందుకే నేను అలా సహకరించవలసి వచ్చింది అని. తర్వాత మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వడానికి అవాయిడ్ చేశాడు. సో దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరో పెద్ద మనుషులు ఉండబట్టే కదా ఇలా చేశారు. దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు?
ఇంకొక అంశం, దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్యరెడ్డి అనే అతను దస్తగిరిని బెదిరించి 20 కోట్లు ఇస్తాము అని చెప్పి భయపెట్టినటువంటి సంఘటన, ఆ చైతన్యరెడ్డి డాక్టర్ని జైలు లోపలికి పంపించింది, ఈ స్కెచ్ చేసింది, ఈ స్కామ్కి ప్రోత్సహించింది, సపోర్ట్ చేసింది పెద్ద వ్యక్తులు ఎవరు అనేది ఎందుకు వెలుగులోకి తీయలేదు, ఎందుకు విచారణ చెయ్యలేదు అని ప్రధానంగా సునీతమ్మ గారు క్వశ్చన్ చేస్తున్న అనుమానాలు. ఈ అన్ని అనుమానాలని మరి కోర్టు వారు పరిశీలించిన తర్వాత ఇప్పుడు సిబిఐ కోర్టు వాళ్ళు కేవలం ఈ ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్ యాదవ్ మరి జగన్ రెడ్డి గారి మేనల్లుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణల మీద పూర్తి స్థాయిలో విచారణ చేయమన్నారు. కాబట్టి మిగతా అంశాల విషయంలో కూడా సునీతమ్మ గారు హైకోర్టుకి వెళ్ళి విచారణ మళ్ళీ కొనసాగించండి, ఈ అన్ని అనుమానాల మీద అని కోరే అవకాశం ఉంది. ఆ విధంగా కోరటం వల్ల కోర్టు వారు అంగీకరిస్తే సిబిఐ వాళ్ళు మళ్ళీ నిష్పక్షపాతంగా ఈ అంశాల మీద విచారణ జరిగితే తాడేపల్లి ప్యాలెస్కి కేసు చుట్టుకోవటం ఖాయం. అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు, నేరస్తులు ఎవరు, వైఎస్ అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణ చేయలేదు, మరి జగన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని ఎందుకు విచారణ చేయలేదు అనే ప్రధానమైన కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తే ఏ విషయాలు ఎవరు ఈ కేసులో ఇరుక్కుంటారనేది మనం వేచి చూడాలా. అందుకే జగన్ రెడ్డి అండ్ కుటుంబ సభ్యులు ఆందోళనలో, షాక్లో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ముందు ముందు ఏ విధంగా మలుపులు తీసుకుంటుందో వైఎస్ వివేక హత్య కేసు అన్న విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.